హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు చేసే స్పెషల్ రెసిపీ బెండకాయ రోటి పచ్చడి అండి. ఈ పచ్చడి వేడి రైస్లోకైనా చపాతీలోనికైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు బెండకాయ ఫ్రై కర్రీ కాకుండా ఇలా రోటి పచ్చడి చేయండి, చాలా బాగుంటుంది. వేడి రైస్లో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి. నేను ఇక్కడ హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నానండి. 2 మీడియం సైజ్ టమాటోస్ తీసుకోవాలి. చాలా ఫ్రై చేసుకునేటట్టుగా చిన్నగా కట్ చేసుకోవాలి బెండకాయలు. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి వీటిని. 10 to 15 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకోవడం వల్ల మనం చేసే కర్రీ మరింత టేస్ట్గా అవుతుంది. 5-6 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. చింతపండు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అయిపోయాయండి, వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. బెండకాయలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి బెండకాయలు. టమాటో పీసెస్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజ్ 2 టమాటోస్ తీసుకున్నానండి. టమాటో పీసెస్ ఫ్రై అయిపోయాయండి, పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు మసాలా రోట్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా దంచుకోవాలి. మనం చేసే పచ్చడ మిక్సీ జార్లో కంటే ఇలా రోట్లో వేసుకొని చేసుకుంటే మరింత టేస్ట్గా అవుతుంది పచ్చడ. టైం పడుతుంది కానీ టేస్ట్గా అవుతుంది పచ్చడ. ఇప్పుడు బెండకాయ పీసెస్ యాడ్ చేసుకొని మరొకసారి ఇలా దంచుకోవాలి. కొంచెం బెండకాయలు యాడ్ చేసుకుంటూ దంచుకోవాలి. పేస్ట్ లాగా అవసరం లేదు, ఇలా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. రెడీ అయిపోయిందండి, వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఎండుమిరపకాయ, వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు స్లీవ్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు బెండకాయ దాంట్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్టీ బెండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది వేడి రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఎప్పుడు కర్రీ ఫ్రై కాకుండా ఇలా రోటి పచ్చడి కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది రోటి పచ్చడి, హెల్దీ కూడా ఫ్రెండ్స్. మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.